మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ అందరినీ మెస్మరైజ్ చేస్తున్న పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ కి స్వాగతం, సుస్వాగతం. యాజ్ ఆల్వేస్ ఇన్ని సీజన్స్ గా చేస్తున్నట్టుగానే మన ఫార్మాలిటీస్ అన్ని ముందు స్టార్ట్ చేసుకుందాం. ముందు పెద్దలు జడ్జెస్తో పాటు మొదలెడతాము. సునీత మేడం, వెల్కమ్ బ్యాక్. కిర్వాణి గారు, గురుభ్యో నమః. నమస్కారం సార్. చంద్రబోస్ గారు, నమో నమః సార్. మా వాచ్ బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేసేయండి. And last but not the least, the stars of the Silver Jubilee series. So, గత వారం ఈ సిల్వర్ జూబ్లీ సిరీస్ ఇనాగ్యురేషన్ ఎపిసోడ్ దాంట్లో ఈ 14 మంది చిన్నారులు మీకు పరిచయం చేశాము. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు హిట్స్తో మీ ముందుకు వచ్చి వాళ్ళు ఎంపిక చేసుకున్న పాటలు మీకు ప్రజెంట్ చేశారు. ఈ వారం ఈ 14 మందిలో 7 కంటెస్టెంట్స్ మీకు చక్రవర్తి గారి హిట్స్ ప్రజెంట్ చేస్తారు. వచ్చే వారం మిగిలిన 7 కంటెస్టెంట్స్ 1970s నుంచి 1980s వరకు సినిమాల్లో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ వారం 7, వచ్చే వారం 7 కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేసి ఇలా ఒక్కొక్క వారం స్పెషల్ రౌండ్స్లో పర్ఫామ్ చేసుకుంటూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్కి చేరుకొని అక్కడ ప్రథమ స్థానం గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు అండ్ రన్నర్ అప్ కి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. ఈ ఎపిసోడ్ నుంచి మార్క్స్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ యూజువల్గా ఉన్న మార్క్స్ సిస్టమ్ లాగా కాకుండా ఈ సీజన్ ప్రతి సింగర్కి అవుట్ ఆఫ్ 100 అండ్ ఈ ముగ్గురులో ఎలా డివైడ్ చేయబడిందంటే కీర్వాణి గారు 50 మార్క్స్కి మీకు స్కోర్ చేస్తారు, చంద్రబోస్ గారు ఫర్ 25 అండ్ సునీత గారు ఫర్ 25. దట్ ఈక్వేట్స్ టు 100 మార్క్స్ క్యూములేటివ్లీ. సో ఆ 100 మార్క్స్ అవుట్ ఆఫ్ 100 మీలో ఎవరు హైయెస్ట్ ఉంటే వాళ్ళు గెలిచినట్టు, అండ్ ఎవరు లీస్ట్ ఉంటే వాళ్ళల్లో ఇద్దరు ఈ సిరీస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మిగతా 12 కంటెస్టెంట్స్ విల్ కంటిన్యూ ఆన్ టు ద నెక్స్ట్ రౌండ్ అనమాట. సో ఏ కాంప్లికేషన్స్ ఏం లేదు కదా, సింపుల్గానే ఉంది. దీంట్లో ఒకే ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ 100 కాకుండా నాకు కూడా ఒక ప్రొవిజన్ ఉందన్నమాట మార్క్స్ వేయడానికి. అది సీక్రెట్, అది ఎంతకి అన్నది ఎవరికి తెలీదు, అండ్ దట్ విల్ బీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేయాలా, జడ్జెస్ని ఇంప్రెస్ చేయాలా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. దాంతో నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఎంట్రీ రావటం బాగా ఉత్సాహంగా రావాలి, పాడేటప్పుడు పర్ఫామ్ చేయాలి, ఓకే, అండ్ మీ యాటిట్యూడ్ వైల్ యువర్ పర్ఫార్మింగ్, అండ్ మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు ఆడియన్స్తో, జడ్జెస్తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఇవన్నీ ఈక్వేట్ చేసి నేను నా మార్క్స్ నేను వేస్తాను అనమాట. మీరు అంటే పేపర్లో కాకుండా మైండ్లో, మనసులోనా? నాకు టాబ్లెట్ కూడా ఉంది సార్, నేను దాంట్లో కూడా ఎంట్రీ చేసుకుంటాను. నిజమా? యా. మీ గెటప్ బాగుంది ఈరోజు. ఏం చెప్పొచ్చు సార్ స్వామి గారు? విజయ్ మాల్యలాగా ఉన్నారు. సో ఇవాళ చక్రవర్తి గారికి సంబంధించిన ఒక ఏవి ఒకటి చూసేద్దాము. ఏవి ప్లీజ్.
1936 సెప్టెంబర్ 8 గుంటూరు జిల్లా పొన్నెకల్లులో కన్ను తెరిచిన కొమ్మినేని అప్పారావు గుంటూరులో మహావాది వెంకటప్పయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో పాడారు. వినోద్ ఆర్కెస్ట్రా స్టార్ట్ చేసి లలిత సంగీతం, భక్తి గీతాలు, పద్యాలు మొదలైనవి పాడుతూ వచ్చారు. ఆ ఊపులో హెచ్ఎంవి మంగపతి గారి ప్రోత్సాహంతో 1958లో మద్రాస్ చేరుకున్నారు. ప్రైవేట్ ఆల్బమ్స్ ఇచ్చారు. 1959లో విఠలాచార్య మూవీ జయ విజయలో రాజన్ నాగేంద్ర సంగీత దర్శకత్వంలో తొలి పాట పాడారు. కోరస్ సింగర్గా అనేక చిత్రాల్లో గొంతు కలిపారు. అనువాద చిత్రాలకు డబ్బింగ్ చెబుతూ డబ్బింగ్ అప్పారావుగా బిజీ అయిపోయారు. 1966లో సర్వర్ సుందరం సినిమా నగేష్కి అప్పారావు చెప్పిన డబ్బింగ్ మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సమయంలోనే అప్పారావు పేరు చక్రవర్తిగా మారిపోయింది. మరొక వైపు దర్శకుడు సిఎస్ రావు గారి దగ్గర సహాయకుడిగా చేరి దర్శకత్వ శాఖలో సైతం పనిచేశారు. ఆరుద్ర గారి దగ్గర సహాయకుడిగా బొంబాయి వెళ్లి హోమివాడియా మూవీ భలే గూఢచారికి సంగీతంతో పాటు అనేక విభాగాల్లో సేవలందించారు. ఇలా అనేక శాఖల్లో పనిచేయడం వల్ల చక్రవర్తికి సంతృప్తి అనిపించలేదు. అప్పుడే ఒకవైపు డైరెక్షన్ అవకాశం, మరొక వైపు మూగ ప్రేమ చిత్రానికి మ్యూజిక్ డైరెక్షన్ అవకాశం వచ్చాయి. తన శ్రీమతి సలహా మేరకు సంగీత దర్శకత్వం వైపే చక్రవర్తి మొగ్గు చూపారు. అది వర్కౌట్ అయింది. 1971లో ఆయన స్వతంత్ర సంగీత దర్శకత్వంలో వచ్చిన మూగ ప్రేమ మంచి పేరు తీసుకొచ్చింది. అది మొదలు చక్రవర్తి గారు ఇక వెనుతిరిగి చూడలేదు. 1973లో శారద చిత్రం చక్రవర్తి స్థానాన్ని సుస్థిరం చేసింది. ఇదాలోకం, జేబు దొంగ లాంటి చిత్రాలు మంచి పేరు తెచ్చాయి. అన్నదమ్ముల అనుబంధంతో మొదలై ఎన్టీఆర్ చక్రవర్తి కాంబో, యమగోళ, డ్రైవర్ రాముడు, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు వంటి చిత్రాలతో మోగిపోయింది. అలాగే ఏఎన్ఆర్తో ప్రేమాభిషేకం కొత్త శకాన్ని సృష్టించింది. శోభన్ బాబుతో మల్లెపువ్వు చిత్రం మెలోడీకి భాష్యం చెప్పింది. రీ రికార్డింగ్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన చక్రవర్తి ఎన్నో బాలీవుడ్ చిత్రాలకి ఆరారందించారు. 1989లో ఒకే ఏడాది 66 చిత్రాలకు వర్క్ చేసి రికార్డు సృష్టించి చక్రవర్తి ఒక వ్యక్తి కాదు, ఒక ఇండస్ట్రీ అనిపించుకున్నారు. రాజ్ కోటి, కీరవాణి, వందేమాతరం శ్రీనివాస్, మనోలాంటి ఆణిముత్యాలనెందరినో అందించారు. తన జీవితకాలంలో సుమారు 1000 చిత్రాలకు పనిచేసి సూపర్ డూపర్ ఆడియో హిట్స్ అందించిన స్వర చక్రవర్తి 2002 ఫిబ్రవరిలో కన్నుమూశారు. బీట్ అండ్ మాస్ ఓరియంటెడ్ మొదలుకొని మాధురి ప్రధాన గీతాల వరకు చక్రవర్తి పాటలు తెలుగు సినిమాకు జైకొట్టాయి. చక్రవర్తి స్వరపరిచిన కొన్ని పాపులర్ ఆడియోస్తో మీ ముందుకొస్తోంది నేటి పాడుతా తీయగా. ఇవాళ చక్రవర్తి గారి హిట్స్తో 7 కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. కానీ వాళ్ళు పాడబోయే ముందు యాజ్ అ హంబుల్ రిక్వెస్ట్, కీరవాణి గారు మీ గురువు గారైన చక్రవర్తి గారి గురించి ఒక 2 మాటలు మాట్లాడి మీకు నచ్చిన చక్రవర్తి గారి పాట ఇవాళ మా కోసం ప్రెజెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇఫ్ యూ కెన్ ప్లీజ్ oblige and come on to the stage. చక్రవర్తి గారి పాటలే మనం ఎపిసోడ్గా చేసుకుంటున్నాం కాబట్టి పాటకి మధ్యన కొంచెం ఎందుకంటే చాలా విషయాలు నేను ఆయన దగ్గర పనిచేసింది 1 year and 8 months. 1 year 8 monthsలో ఒక 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనిచేస్తే ఎంత నేర్చుకోవాలో అంత నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన వర్క్ కూడా అంత ఉండేది, 24 hours. ఫ్యాక్టరీ అనేవారు కదండి. ఫ్యాక్టరీ సంవత్సరానికి సుమారుగా 125 సినిమాలు రిలీజ్ అయ్యేవి. 125లో 110 ఎన్నో చక్రవర్తి గారు. మిగిలిన చిన్న చిత్తగా మిగతా వాళ్ళందరూ చేసేవారు. అంటే ఆల్మోస్ట్ ఇంకేం మొనపల్లి లాగా చక్రవర్తి గారు, వేటూరి గారు, బాలు గారు, అంతే. ఆ ముగ్గురే. విజయ గార్డెన్స్ విజయ వరల్డ్లో ఆయన ఉన్నప్పుడు నేను లేదు. ఆయన ఏవిఎంజీకి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినప్పుడు నేను అప్పుడు జాయిన్ అయ్యాను. బ్రీఫ్గా చక్రవర్తి గారి గురించి చెప్పాలంటే ఆయన చదివింది జీవితాన్ని చదివి దాన్ని సంగీతంలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఆయనకి మేళకర్త రాగాలు, స్వరాలు, ఇట్లాంటి ఇన్స్ట్రుమెంట్లు వాయించడం ఇవేం తెలియదు. బట్ ఆయనకి విపరీతమైన మెలోడీ సెన్స్ ఉంది.
మంచి బాగా పాటలు పాడతారు, మంచి డబ్బింగ్ ఆర్టిస్టు. అన్నిటినీ మించి మనుషుల్ని చదివారు ఆయన. సినిమా అంటే అదే కదా. సినిమా అంటే ఏంటి? సినిమా రకరకాల సంఘటనల్ని, రకరకాల కథల్ని, డ్రామా, మానవ జీవితంలో ఉండే సన్నివేశాలని, వాటి యొక్క లోతుపాతుల్ని ఆవిష్కరించేది కదా వెండితెర మీద సినిమా అంటే. దానికి ఆయన సంగీతం చాలా బాగా ఉపయోగపడింది, అపార్ట్ ఫ్రమ్ కమర్షియల్ మ్యూజిక్. సో నేను అబ్జర్వ్ చేసింది అది. ఆయన సహనం చాలా ఎక్కువ. ఎందుకంటే అన్ని సినిమాలకు పనిచేసేటప్పుడు ఎవరికైనా బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. బట్ అది ఆయన చాలా సహనశీలి, చాలా అన్నిటినీ మించి గుడ్ ఎట్ హార్ట్. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటొకటి నేను షేర్ చేసుకుంటా. అయితే మీకు నచ్చిన పాటతో స్టార్ట్ చేద్దాం సార్. నాకు నచ్చిన పాటలో అందులో ఫీమేల్ వాయిస్ కూడా ఉన్నట్టుంది. సో ఎవరన్నా నాకు గాత్ర సహకారం ఇస్తే నేను సంతోషిస్తాను. కుశలమా నీకు కుశలమేనా, మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను, అంతే అంతే అంతే. కుశలమా నీకు కుశలమేనా, ఇన్ని నాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను, అంతే అంతే అంతే. కుశలమా చిన్న తల్లి ఏమంది, నాన్న ముద్దు కావాలంది, పాలుగారు చెక్కిలి పైన పాపాయికి ఒకటి, తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి. ఒకటేనా ఒకటేనా ఎన్నైనా ఎన్నెన్నో, మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను, అంతే అంతే అంతే. కుశలమా ఎంత అద్భుతమైన ఒక సాంగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు వచ్చి స్టేజ్ మీద పాడగానే, అడగకుండా సునీత గారు స్టేజ్కి మీతో పాటు గడం కలిపినందుకు సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సిరీస్ ఈ ఫస్ట్ రౌండ్లో చక్రవర్తి గారి హిట్స్తో పిల్లలు మీ ముందుకు రాబోతున్నారు. ఇవాల్టి ఈ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి రేణు కుమార్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని.
కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడురో ఓ సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాదే పొగరెక్కి చలిగాని తగిలేసినాడే చెమ్మ చెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమామ కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడు రో సందమామ తెడ్డేసుకో పూలార పోసేటి ఒడ్డందుకో శృంగార వీధుల్లో చిందేసుకో మందార బుగ్గల్ని చిదిమేసుకో సూర్యుడుతో ఈడు చలి కాచుకో పొద్దెక్కి పోయాక పొద చేరుకో గుండెలోనే పాగా గుట్టుగా వేసాక గుత్తమైన సోకు నీదే కదా అరే తస్సా చెక్క ఆకు ఒక్క ఇచ్చుకోక ముందే ముట్టె తాంబూలము పెళ్లిగాక ముందే జరిగే పేరంటము కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమామ కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడు సందమామ చిత్రించుకో అందాల గంధాల హాయందుకో పన్నీటి తానాలు ఆడేసుకో పరువాలు నాకంట ఆరేసుకో కాశ్మీరా చిలకమ్మ కసి చూసుకో చిలక పచ్చ రైక దిగి చూసుకో గూటి పడవల్లో నా చాటుగా కలిసాక నీటికైనా వేడి పుట్టాలిలే కూత మొగ్గ లేత బుగ్గ సొట్టబడ్డ చోట పెట్టు నీ ముద్దులు హే సొంతమైన చోట లేవు ఏ హద్దులు అరే కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో సందమామ కన్నయ్యుడు మంచులో కరిగే సూర్యుడు సందమామ పొగరాని కుంపట్లు రగిలించినాడే పొగరెక్కి చలిగాని తగిలేసినాడే చెమ్మ చెక్క చేత చిక్క మంచమల్లె మారిపోయే మంచు కొండలు మంచి రోజు మార్చమంది మల్లె దండలు జడ్జెస్ చాలా కొత్తగా ఎంత బాగుందంటే ఈ పాట ఒక రీమిక్స్ వర్షన్ వింటున్నట్టుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్యూయట్ సోలోగా వింటమే కొత్తగా ఉంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చాలా బాగుంది. అంటే ఈ పాటని ఓన్ చేసుకున్న తీరు నాకు భలే నచ్చింది. చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మీ సింగింగ్లో, మీ బాడీ లాంగ్వేజ్, మీరు నుంచునే తీరు దగ్గర నుంచి. ఆ పాట మీద మనకి కమాండ్ ఉంటే, ఆ పాట మనం టోటల్గా సొంతం చేసుకుంటే పర్ఫార్మెన్స్ ఇలా ఉంటుంది అని నిరూపించారు రేణు కుమార్. యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ పాట తీయగా. కంగ్రాచులేషన్స్, వి థరలీ ఎంజాయ్డ్. రేణు కుమార్ సార్ చాలా చక్కగా పాడావమ్మా. ఈ ఫోక్ స్టైల్లో చేసిన ఈ పాటకి ఒక చరిత్ర ఉంది. 1987 జనవరి 10th నుంచి 88 నవంబర్ వరకు పనిచేసాను చక్రవర్తి గారి దగ్గర. ఆ స్పాన్లో వచ్చిన సినిమా పసివాడి పురాణం. ఈ కంపోజింగ్కి మేము బెంగళూరు వెస్ట్ ఎండ్ హోటల్లో జరిగింది ఈ పాట కంపోజింగ్. కోదండరామరెడ్డి గారు డైరెక్టరు. కోదండరామరెడ్డి గారికి ఒక అలవాటు ఉంది, అలవాటు కాదు, ఒక టెండెన్సీ ఏంటంటే ఎనీథింగ్ దట్ ఈస్ తమిళ్
తమిళ సింగర్లన్నా, తమిళ మ్యూజిక్ డైరెక్టర్లన్నా, తమిళ ఆర్టిస్టులన్నా, తమిళ స్టోరీస్ అన్నా అన్నీ ఆయన బాగా ఇష్టం. ఆయనకి ఫ్యాసినేషన్ అనమాట. అది కనిపెట్టిన చక్రవర్తి గారు ఏం చేశారంటే, ఈ పాటకి మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్లు డమ్మీ లిరిక్స్ రాస్తుంటారు. లిరిసిస్టులకి ట్యూన్ ఇచ్చేటప్పుడు ఏదో ఒక మాట అని చేస్తూ ఉంటారు. చక్రవర్తి గారు ఏం చేశారంటే తమిళ్లో దీన్ని కంపోజ్ చేశారు. చేస్తే ఆయన వెంటనే ఓకే అన్నారు కోదండరామిరెడ్డి గారు. దాని తర్వాత వేటూరి గారు కాశ్మీర్ లోయలో రాయడం జరిగింది. కీలర్కి వాత పెట్టడం అనేది చక్రవర్తి గారికి తెలిసిన విద్య. ఎక్కడ ఎలాగ వాత పెడితే అక్కడ ఓకే అవుద్దో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్స్పీరియన్స్ అటువంటిది కదా. ఎంతమందిని చూశారు ఆయన. ఆ తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. స్ట్రీట్ స్మార్ట్నెస్ అంటారు. సో టక్కని ఓకే అయిపోయింది. లేకపోతే ఏం చేయాలి, 20, 30, 40 ట్యూన్లు చేయాలి. 40 చేసినా ఓకే అవ్వదు. కరెక్ట్గా వాళ్ళకి ఏం కావాలో తీస్తే అది ఓకే అయిపోద్ది. సో నేను ఆయన దగ్గర నేర్చుకున్న కొద్ది విషయాల్లో అది కూడా ఒకటి. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. రేణు సార్, బాగా పాడావు, చాలా బాగా పాడావు. ముఖ్యంగా నీ శైలి ఏంటంటే అవలీలగా పాడే ఒక విధానం నీకు సొంతం. అది బాగా పాడావు. ఇంకొక 2-3 చోట్ల ఏదో కొంచెం ఇబ్బంది నాకు అనిపించింది వ్యక్తిగతంగా. అవి కూడా నువ్వు వచ్చే పాటల్లో ఇంకా జాగ్రత్తగా పాడాలి. తప్పకుండా సార్. ఇంతకుముందే కీరవణ గారు చెప్తున్నారు, చక్రవర్తి గారు వేటూరు గారి కలయిక, బాలు గారి కలయిక అంటే ఒక మహాద్భుతం. ఇందులో ఒక చోట రాశారు ఏంటంటే, పన్నీటి తానాలు ఆడేసుకో, పరువాలు నాకంట ఆరేసుకో. పన్నీటి స్నానం చేసిన తర్వాత అంటే ఆ తడిగా ఉన్నప్పుడు అవి ఎలా ఆరుతాయంటే, మామూలుగా ఏదో ఎండకో కొంచెం వేడికో ఆరాలి. కాకపోతే నా కంటి చూపుతో ఆరబెడతాను నీకు, నేను అంత తీక్షణంగా చూస్తాను, అవి ఆరిపోతాయి, ఆ తడి ఆరి మళ్ళీ పొడి అవుతుందని చెప్పేసి ఒక చిన్న చమత్కారం చేశారు. ఈ మధ్య నేను కొమ్మ కోస అన్నాయి అని చెప్పేసి వేటూరి గారు రాసిన ఒక పుస్తకం చదివాను. దాంట్లో చక్రవర్తి గారి పేరు మీద ఒక అధ్యాయం ఉంది. అందులో కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఆయన ఏంటంటే, వాళ్ళిద్దరు కలయిక గురించి మాట్లాడుతున్నట్టు చెప్తున్నాను. చక్రవర్తి గారి జీవితంలో చివరి భాగంలో 72 మేళకర్త రాగాల గురించి, ఒక్కొక్క రాగం గురించి ఒక్కొక్క గీతాన్ని రాయాలి, ఒక గీత కోశం తయారు చేయాలని సూచించారంట వేటూరి గారికి. వేటూరి గారు సరే అని చెప్పేసి 25 గీతాలు రాశారంట. 72లో 25 రాశారు. రాసిన తర్వాత అది ప్రత్యేకత ఏంటంటే, ఆ రాగాలు ఏ వేళకి, ఏ వర్ణనకి, ఏ ఋతువుకి, ఏ దేవతకి సంబంధించిందో చెందిందో ఆ క్రమంలో ఆ వర్ణనా సామాగ్రిని నింపి ఆ గీతాల్లో రాయాలి, ఆ గీత కోసం తయారు చేయాలి. 25 రాసిన తర్వాత చక్రవర్తి గారు పోయారు. తర్వాత వేటూరి గారు పోయారు. వాళ్ళు పాట రూపంలో ఇలా వెలిగిపోయారు, మన గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు, చరిత్రలో మిగిలిపోయారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రవస్థి. కొనిచివా. అన్యోసయో. మేము కూడా ఉన్నాం. కొనిచివా. ఎల్లరికం వణకం, అందరికీ నమస్కారం. రామారాజ్యం తీరు
బుక్కెడు గంజి కరువైపాయే బక్కడి పానం బరువైపాయే బుక్కెడు గంజి కరువైపాయే బక్కడి పానం బరువైపాయే తీరా విక్కి బొట్టును కొట్టి మేడలు గట్టి సీకటి శెట్టి నా పల్లి టేషన్ కాడి రాజాలింగు రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ నేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరువు నేని అమ్మది అతుకుల బతుకు ఉన్న బొమ్మకి అందం ఎరువు కాలంలో నా తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయ నా పల్లె టేషన్ కాడి రాజాలింగు రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికే అన్ని చెల్లును ముందు మొక్కులు వెనక తప్పులు ఉన్నవాడికే అన్ని చెల్లును ఉలకావేమి పలకావేమి బండారాయిగా మారిన సామి నా పల్లి టేషన్ కాడి రాజాలింగు రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ లింగ రామరాజ్యం తీరు చూడు శివాశంభులింగ జడ్జెస్ ఓవర్ టు యు. ప్రవస్తి సార్ చాలా బాగుంది, ఎనర్జీ ఉందమ్మా నీ వాయిస్లో, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్ నువ్వు డబ్బింగ్ చెప్తావా? ఎప్పుడైనా చెప్పావా? ట్రై చేసావా? ఎప్పుడు ట్రై చేయలేదు సార్. ట్రై చేయలేదు. నేను చెప్తాను. నేను ఈ సంచిక మనం చక్రవర్తి గారి పాటలన్నీ పాడుకుంటున్నాం కదా, బట్ ప్రతి సంచికలో నేను బాలు గారు ఎందుకు గొప్ప, ఆయన గానగంధర్వుడు ఆయన ఎందుకు అన్నారు అని చెప్తాను కదా. లాస్ట్ టైం ఏం చెప్పాను? పాటని అర్థం చేసుకొని పాడటం కదా. అవును సార్. బాలు గారు డబ్బింగ్ చెప్పారన్న సంగతి తెలుసా? అవును సార్. చాలా మందికి, చాలా పెద్ద పెద్ద హీరోలకి, అన్ని చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి చాలా. ఆయన సింగింగ్ కెరీర్ ఎంత ప్రబలంగా ఉందో ఆల్మోస్ట్ అంతే బిజీగా ఆయన డబ్బింగ్ చెప్తూ ఉన్నారు. అవును సార్. సో డబ్బింగ్ చెప్పడం వల్ల నీకు ఏమొస్తుందంటే భాష పట్ల, ఎక్స్ప్రెషన్ పట్ల ఒకేసారి నీకు కమాండ్ వస్తుంది. అవును సార్. నువ్వు జపాన్లో చక్కగా మాట్లాడుతున్నావు కదా, జపనీస్లో. నీతో ఒక సెంటెన్స్ చెప్పిస్తాను. మా నాన్నగారు నాకు చిన్నప్పుడు చెప్పిన టెక్నిక్ ఇది. ఆ సెంటెన్స్ ఏంటంటే, పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి అను. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. అది ఫ్లాట్గా మొత్తం అంతా ఉంది కదా. పాడుతా తీయగా మీద స్ట్రెస్ ఇచ్చి మిగతా అంతా మామూలుగా చెప్పు. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. అక్కడెక్కడ కాదు, ఆ షోకి వెళ్ళి ఇక్కడ ఈ పాట పాడి అలా కాదు, పాడితే తీయగా నుంచి వచ్చినాయని చెప్తున్నాడు. ఇప్పుడు నాకు అన్నది స్ట్రెస్ చేసి చెప్పు, సేమ్ సెంటెన్స్. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. మిగతా 13 మందికి కాదు, నాకు వచ్చినాయని. ఇప్పుడు 20 స్ట్రెస్ చేయి. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. అంటే నువ్వు రన్నరప్ కాదు, నువ్వు ఫస్ట్ విన్నర్ అని అర్థం. లేకపోతే 5 లక్షలు వచ్చిండేవి కదా. ఇప్పుడు లక్షల స్ట్రెస్ చేయి. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. 1000 100లో కాదు, పైసలు అసలే కాదు. ఏం చరణ్? ఇప్పుడు వచ్చాయి స్ట్రెస్ చేయి, లాస్ట్ వర్డ్ స్ట్రెస్ చేయి. పాడుతా తీయగా వలన నాకు 20 లక్షలు వచ్చాయి. చెక్ బౌన్స్ అవడం అనేది ఈటీవీ చరిత్రలోనే ఉండదు. అది ఎక్కడైనా అవుతాయి కానీ ఈటీవీ మాత్రం, నీకు ఈటీవీలో పనిచేస్తే చాలు, నువ్వు నిద్రపోతున్నా సరే ఇంటికి వచ్చి నిద్ర లేపి, బాబు నీ పేమెంట్ అమ్మా అని చెప్పి ఇస్తారు. సో ఎందుకు చెప్తానంటే, సింగర్స్కి చాలా ముఖ్యమైన టూల్ అది. వాళ్ళకి గనక డబ్బింగ్ చెప్పడం వస్తే గనక పాటలు పాడే ఆ ప్రతిభ ద్విగుణీకృతమై, త్రిగుణీకృతమై, అది 10 రెట్లు భాష అది శోభిస్తుంది. అది దానికి ఎగ్జాంపుల్ బాలు గారు, దానికి ఎగ్జాంపుల్ చక్రవర్తి గారు. చక్రవర్తి గారు కూడా డబ్బింగ్ చెప్పేవారు. ఆయన డబ్బింగ్ ద్వారానే ఆయన ఇండస్ట్రీకి వచ్చారు. చెప్తూ ఆయన కంపోజర్ అయ్యారు. ఇక్కడ నా పక్కన కూర్చున్న సునీత గారు, ఎస్పి శైలజ గారు, ఈ పాట పాడిన ఎస్పి శైలజ గారు, ఈ మధ్య వచ్చే సింగర్స్లో చిన్మయి, లిప్సిక, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. మనో గారు కూడా చెప్తారు తెలుసా? అవును సార్. ఎవరికి? సూపర్ స్టార్.
సో వీళ్ళందరూ కూడా ఏంటంటే మిగతా సింగర్ల కన్నా వాళ్ళు మెట్టు ఎక్కువ ఉంటారు వాళ్ళు. హేమచంద్ర గారు కూడా చెప్పారు. హేమచంద్ర. సో డబ్బింగ్ చెప్పడం అనేది ఒక చాలా గొప్ప విద్యం. అది చాలా తీసిపడేసేది కాదు. ఎందుకంటే డబ్బింగ్ చెప్పడంలో ఏమాత్రం ఆ భావం సరిగ్గా చెప్పకపోయినా తీసిపడేస్తారు. కరెక్ట్గా నువ్వు చూసావు, స్ట్రెస్ చేస్తే ఎన్ని రకాలుగా మారిందో ఒకే సెంటెన్స్ని, ఒకే వాక్యంలో ఒక్కొక్క వర్డ్ మీద నువ్వు ఒత్తి పలకడం వల్ల మీనింగ్ మారిపోయింది. నమస్కారం అండి అంటే అవతల మనిషి నమస్కారం చెప్పినట్టు కదా. నమస్కారం అండి అంటే ఏంటి? వెటకారం. అది ఏంటి? చాలా రోజులకు వచ్చారు, లేట్గా వచ్చారు అని ఏదో మొత్తం అందులో వెటకారం ఉంది. అంటే ట్యూన్ మారిపోయిందిగా. సాహిత్యంలో ట్యూన్ ఎలాగైతే ఉంటుందో, పాట రాసిన వాళ్ళు ఫలానా, కంపోజ్ చేసిన వాళ్ళు ఫలానట్టు, మనం మాట్లాడే ప్రతి వాక్యంలో కూడా సాహిత్యం సంగీతం రెండూ ఉంటాయి. ఆ సాహిత్యం అనేది భాష, సంగీతం ఏంటంటే మాడ్యులేషన్. ఇది బాగా పట్టుబట్టించుకుని నేర్చుకున్న వాళ్ళే డబ్బింగ్ ఆర్టిస్టులు. డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగులో ఏమంటారండి? గాత్రధారణ కళాకారులు. మీకు అది డబ్బింగ్ చెప్పడం అనేది మీరు వృత్తిగా చేసుకోదలుచుకున్నా చేసుకోకపోయినా ఆ విద్యను మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. చేస్తే అది మీకు సింగింగ్ మీద రిఫ్లెక్ట్ అయ్యి అది చాలా మీకు హెల్ప్ఫుల్ అవుద్ది. ఇది నేను చెప్పదలుచుకుంది. చాలా చక్కగా పాడావు. జపనీస్లో అది థ్యాంక్స్ చెప్పి ఇంకోసారి మళ్ళీ. అరిగతో గుజైమాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు శైలజమ్మ పాడిన పాటల్లో, చాలా పాటల్లో సూపర్ హిట్ సాంగ్స్ చాలా పాడేశారు. షీస్ ద లెజెండ్. ఈ పాట ఎంత ఇష్టమో చెప్పలేను నేను. ఎంత వేదాంతం ఉందో ఈ పాటలో. అప్పుడున్న పరిస్థితులే కాదు, ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో కూడా ఆయన అద్దం కట్టి ప్రభు గారు గురించి బోస్ గారే చెప్పాలి. ఎందుకంటే మనం తక్కువ సార్లు విన్నాం ఆ పేరు రచయితగా. సో కారుల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట కరువైపోయింది అని ఎప్పుడో రాశారు ఆయన. సో ఎంత అద్భుతమైన సాహిత్యము, ఎంత అద్భుతమైన, చాలా అందరూ పాడుకోగలిగేలాంటి సంగీతం చేయటం అనేది చక్రవర్తి గారికి మాత్రమే సాధ్యం. మరోమారు రుజువు చేసింది ఈ పాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. ఒక చిన్న విషయం ఏంటంటే, నువ్వు సస్టైన్ చేస్తున్నావు కదా, నాంపల్లి టేషన్ కాడి రాజాలింగో, ఆ ప్రొనౌన్సియేషన్లో రాజాలింగో గు అంటున్నావా, గో అంటున్నావా, గా అంటున్నావా తెలియట్లేదు. ఓకే, అదొక్కసారి చూసుకో. ఇప్పుడు చెప్పిన మాట ఈ పాటకి సంబంధించింది మాత్రమే కాదు, ఫ్యూచర్లో అలాంటివి ఏ వచ్చినా కూడా చూసుకోవాలి అని అర్థం. సరేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ప్రవస్తి సార్, చాలా బాగా పాడావు ప్రవస్తి. థ్యాంక్ యూ సార్. అంటే ఎక్కువ మాట్లాడకుండా క్లుప్తంగా చెప్పేస్తాను. ఎంత ఏకాగ్రతగా పాడుతున్నావు అంటే నువ్వు, అంటే ఆ పాటే నీ లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా వెళ్తూ 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 ఒక్క పదాన్ని కానీ, ఒక్క మాటని కానీ, ఒక్క స్వరాన్ని కానీ నిర్లక్ష్యం చేయకుండా పాడుతున్నావు. చాలా 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 బాగా పాడావు. డబ్బింగ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పాలి. నేను కూడా, నాకు ఒక అనుభవం ఉంది, చిన్న అనుభవం. మా అమ్మాయి అమృతవర్షిని సరదాగా పాటలు పాడుతుంది, సంగీతం కూడా నేర్చుకుని పాటలు పాడుతుంది. తను అది ఇన్స్టాలో ఎప్పుడో కీరవణ్ గారు చూసి మెచ్చుకొని పిలిపించుకొని ఒక పాట పాడించారు. పాట పాడిన తర్వాత నేను మా సుచి, మా పాప అందరం కారులో వెళ్తుంటే ఒకరోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, బోస్ గారు అమృత ఉందా అంటే ఉంది సార్ అన్నాను. ఇమ్మన్నారు. ఇవ్వగానే మాట్లాడుతూ ఇంగ్లీష్లో కొన్ని డైలాగులు చెప్పారు కీరవణ్ గారు. చెప్పు అనగానే తను ఇంగ్లీష్లో చెప్పింది. అది ఆడిషన్ అన్నమాట. కారులో ఆడిషన్ చేసి పాస్ అయిపోయింది. పిలిపించి RRRలో నాటు పాటకు ముందు ఆ ఇంగ్లీష్లో వా అంటారు కదా వాళ్ళంతా, దాంట్లో ఒక వాక్యం ఏదో పాప చేత డబ్బింగ్ చెప్పించారు. పారితోషికం కూడా ఇచ్చారు 5,000. Pravasti, what a brilliant performance and great compliments from all the judges. Sunita garu konni pointers icharu, adi kuda okasari manam mind lo pettukoni we'll practice on that bit. Okay, Yes, sir. Well done and see you in the next Thank you round. sir. Thank you.